ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. రియాలిటీకి దూరంగా ఉన్న సన్నివేశాలను చూసినప్పుడు కొంచెం అతిగా అనిపిస్తుంది. హీరో ఏంటి అలా కొట్టడం ఏంటి, ఇలా దూకడం ఏంటి అంటూ కొన్ని విమర్శలు అయితే వస్తాయి. కానీ బాలయ్య ఏది చేసినా కూడా అద్భుతమే. ఆయన యాక్షన్ సన్నివేశాల మీద ఎవ్వరూ కామెంట్స్ చేయరు. కారణం ఏంటంటే బాలయ్య అంటే అందరికీ ఇష్టం. కొంతమంది ఆయన సినిమాలు చూసి రిలాక్స్ అవుతుంటారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన అఖండ 2 సినిమా రీసెంట్గా రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఫోర్టీలిస్ ప్రొడ్యూసర్ అయిన రామ్ ఆచంట, గోపి ఆచంట ఇద్దరు హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి దాదాపు 50 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ మనీ చెల్లిస్తే సినిమా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రొడ్యూసర్ ఆ మనీ చెల్లించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చూసిన బాలయ్య అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఇటీవల వరుస సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయనకు దిష్టి తగిలింది అంటూ ఏకంగా మ్యాన్షన్ హౌస్తో దిష్టి తీసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ అభిమాని ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో ఒక సన్నివేశాన్ని రిపీట్ చేశాడు. ఈ సినిమాలో ఉపేంద్ర సినిమా ఆగిపోతే హీరో రామ్ ఏకంగా 3 కోట్లు ఎలాగైతే కట్టారో అచ్చం అదేవిధంగా బాలయ్య అఖండ 2 సినిమా విడుదల కోసం అభిమాని 4 కోట్ల చెక్ను ఏరోస్ కంపెనీ వారికి పంపించారట. ఇది తెలుసుకున్న బాలయ్య అభిమానులు అతనికి గుడి కట్టేల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అభిమాని ఇచ్చిన చెక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికైతే బాలయ్య అభిమానులు వేరే రేంజ్లో ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఇండియాలో ఏ హీరోకి లేని అభిమానులు బాలయ్య బాబుకు ఉన్నారంటూ సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య సైతం తన అభిమానుల ఇబ్బందిని చూడలేక వీలైనంత తొందరగా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.